నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన విషయాల గురించి, అదేవిధంగా సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ బాగున్నారా? బాగున్నాను. నీ ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ. అమ్మ, ఇప్పుడు మనకి అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ అనగానే చాలా వరకు బంగారం కొనాలి అని అంటూ ఉంటారు కొంతమంది లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదని అంటూ ఉంటారు. నిజంగా మన శాస్త్రాల్లో ఉందా బంగారం కొనాలని? ఆ రోజు అసలు ఎలాంటి ప్రత్యేకత ఉందంటారు? ఏమిటోనమ్మా, బంగారం కొనడం గురించి కొత్తగా వింటున్నాము. వాస్తవానికి అక్షయ తృతీయ, వైశాఖ శుద్ధ తృతీయ అని అక్షయ తృతీయ అంటారు. ఈ అక్షయ తృతీయ నాడు ఏం చేసినా అక్షయంగా ఉంటుంది. అక్షయం అంటే క్షయము కానిది. ఎంత చేసినా అలా తరగదు, ఎంత తీసినా తరగదు. బావిలో నీళ్ళల్లాగా ఎంత తోడినా తరగవు కదా బావిలో నీళ్ళు, అట్లా అక్షయంగా ఉంటుంది. కనుక ఆనాడు మంచి పనులు చెయ్యండి అన్నారు. ఇప్పుడు మామూలుగా ఒక పండు దానం ఇచ్చాను ఎవరికన్నా, ఆ పండు దానం ఇస్తే ఇంత పుణ్యం వచ్చిందనుకో, ఆ పుణ్యం ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది కదా. కానీ అక్షయ తృతీయ నాడు కనుక చేసినట్టయితే ఎంత ఖర్చు పెట్టినా ఖర్చు కాదనమాట, అలా ఉంటుంది. అట్లాంటప్పుడు సత్కార్యాలు చేస్తే చాలా మంచిది అని చెప్పారు. అక్షయ తృతీయ నాడు విశాఖపట్నం దగ్గర ఉన్న సింహాచలంలో చందనోత్సవం చేస్తారు, చాలా విశేషం. సరే, అది అలా ఉంచితే అదో విశేషం కనుక ఉరికే చెప్తాను. అలా ఉంచితే అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి అన్నారు. గంగా స్నానం. అందరికీ గంగా స్నానం చేయడం ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు గంగా అనేది చాలా కష్టం. లేదు కదా. గంగ ఏమిటి అసలు, మనకి నదీ స్నానమే దొరకదు కదా. అటువంటిప్పుడు ఏం చేయాలంటే, గంగకి ఉన్నటువంటి లక్షణం ఒకప్పుడు చెప్పింది ఆవిడ దయతో. ఎవరైనా సరే నా దగ్గర తన తలుచుకుంటే నీళ్లలో చేయి పెట్టి ఇలా కుడివైపుగా తిప్పి తలుచుకుంటే నేను అందులో వచ్చి ఉంటాను ఆ నీళ్లలో అని. అప్పుడు ఏమైంది, మనకు గంగే 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 అని నీళ్లలో ఇలా అనేసుకుంటూ 3 సార్లు స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం లభిస్తుంది. గంగా స్నానం చేయాలి. ఆ రోజు లక్ష్మీనారాయణ పూజ చేయమని కొన్ని గ్రంథాలు చెప్పాయి. త్రిలోచన గౌరీ పూజ చేయమని కొన్ని చెప్పాయి. అంటే త్రిలోచనుడు అంటే శివుడు, గౌరీ అంటే పార్వతి. అంటే నీకు శివుడు ఇష్టమైతే శివపార్వతులు పూజ చేయి, విష్ణువు ఇష్టమైతే లక్ష్మీనారాయణలు పూజ చేయి, అయిపోయింది. ఇది మనకి చెప్పబడింది. ఆ తరువాత చేయవలసింది ఏమిటి అంటే, తీపి పదార్థాలు, మిఠాయిలు పంచవరికైనా. ఇంకా ప్రధానమైంది, తప్పనిసరిగా చెయ్యాలని చెప్పేటటువంటిది ఏమిటి అంటే ప్రపాదానం. ప్రపాదానం అంటే చలివేంద్రం ఏర్పాటు చేయడం. చలివేంద్రాలు అంటే తెలుసు కదా, బాటసార్లు అటు ఇటు వెడుతూ ఉంటే తాగడానికి మంచినీళ్ళు ఏర్పాటు. మంచినీళ్ళు అంటే బిందెలతో కాకుండా కుండల్లో గనక పట్టి పోసినట్టయితే చల్లగా ఉంటాయి కనుక అటువంటి చల్లని నీళ్లు బాటసార్లకి దానం చేయడం, ఇది చెయ్యాలి. ఇది కాక ఇంకా చేయదలుచుకున్నది, ఈనాడు ఇంకా మాకు ఏదన్నా బాగా ఎక్కువ వచ్చేసేయాలనుకుంటే, తెల్లని నూలు వస్త్రాలు, గొడుగు, చెప్పులు, తర్వాత ఉదకుంభదానం. ఉదకుంభదానం అంటే నీరు నిండినటువంటి కుండని దానం చేయడం. ఆ కుండ ముందే కొని దాన్ని శుభ్రం చేసి, ఎందుకంటే 3-4 రోజుల పాటు ఆ కుండలో నీళ్లు పోసి పక్కకు పోయాలి, వెంటనే తాగరు. మట్టి వాసనే కాదు, జలుబు చేస్తుంది. అంచేత మట్టి వాసన పర్వాలే, కమ్మగానే ఉంటుంది. కానీ అందులో 3 రోజులు నిల ఉంచంటే, ఇవాళ నీళ్లు పట్టి రేపు పారబోసి, రేపు నీళ్లు పట్టి మళ్ళీ పారబోసి, పారబోయడం అంటే ఇంకో దానికి వాడతాం, మొక్కలకు పోయడమో దేనికో. అలా చేసి 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ మట్టి మూకుడే దాని మీద మూత పెట్టి, ఆ నీళ్లలో మీకు చేతనైతే పచ్చకర్పూరం, యాలకుల పొడి, పటిక బెల్లం లాంటివి కొద్దిగా వేసి, ఎక్కువ కాదు, పానకంలాగా కాదు, ఏదో ఒకటి పరిమళం ఉండేటట్టుగా అలాంటివి ఆ నీరు నిండినటువంటి కుండని ఒక బ్రాహ్మణుడికి దానం ఇయ్యాలి. ఇది ఇంకా మనం చేయవలసింది. ఇది ఇంకొకటి కూడా ఉంది, పెరుగన్నం దానం చేయడం ఎవరికన్నా. దధ్యోదనం అంటే చలవ చేస్తుంది, వేసవి కాలంలో వేడి చేస్తుందంటామే, అటువంటి వేడిపోయి ఒంటికి చలవ చేసేటటువంటిది పెరుగన్నం. కనుక పెరుగన్నం అంటే అన్నంలో పెరుగు కలిపేయడం కాదమ్మా. పెరుగులో వేడివేడి అన్నం వేసినప్పుడు ఒకలాంటి వాసన వస్తుంది.
కొంచెం విరిగిపోయిద్ది అని కూడా. పెరుగు విరగకపోయినా ఒకలాంటి వాసన వస్తుంది, కానీ అదే మంచిది. ఆ వాసనకి చలవ చేస్తుంది, జలుబు చేయటం కాకుండా చలవ చేస్తుంది కనుక అటువంటిది. ఇంకా దాన్ని ఊరికి అట్లా ఇవ్వదు కనుక అందులో కొంచెం సైంధవలవణం, శొంఠి ఇట్లాంటివి వేసి తయారు చేసి ఇస్తారు. ఇక్కడ చెప్పింది ఏమిటంటే ఎక్కువగా మనకి దానమే కనిపిస్తుంది. ఇవాళ ఏమి చేసినా అక్షయమైనటువంటి పుణ్యం వస్తుంది కనుక మనకు అందుబాటులో ఉండే అతి విలువైనటువంటి వస్తువు బంగారం. ఇవాళ బంగారం దానం చేస్తే బోలెడు పుణ్యం అని చెప్పారు. బంగారం దానం అంటే చాలా కష్టమే అనుకో. బంగారం దానం చేయమంటే బంగారం కొనమని చెప్తున్నారు. అదే ఇక్కడ ఒక సంగతి మర్చిపోతున్నారు. చాలాసార్లు చెప్పాను నేను, బంగారం ఇవాళ కొనమన్నారు అనుకోమ్మ, బంగారం కొన్నప్పుడు ఏం జరుగుతోంది? ఇంటికి బంగారం తెచ్చుకుంటున్నాం, కానీ ఎలా తెచ్చుకుంటున్నాం? డబ్బు ఇచ్చి తెచ్చుకుంటున్నాం కదా. అక్షయంగా బంగారం వస్తుందన్న మాట అటు ఉంచితే అక్షయంగా డబ్బు పోతుంది కదా ఇంట్లో నుంచి. ఇలా చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయ్యాం మనం? ఇంకా అది ఎప్పటి నుంచో ఇంకో బంగారం కొనాలి రోజే ఇలా పెట్టేసరికి చాలా మంది ఇంకా అదే కొంటూ ఉంటారు. అంటే బంగారం కొనుక్కోవడం మంచిది, తప్పనే అంటల్లా. ఎందుకంటే చాలా విలువైనటువంటిది, మనకి అసెట్ లాగా ఉంటుంది, ఇంట్లో ఉపయోగపడుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మళ్ళీ మనం సొమ్ము చేసుకోవచ్చు. దాని విలువ పెరుగుతుందే కానీ తరగదు. ఇవన్నీ ఉన్నాయి కనుక బంగారం కొనడంలో తప్పేం లేదు, కొనచ్చు. కానీ వాళ్ళు కొని తీరాలి అని చెప్పడం తప్పు. ఇవాళ చేయాల్సింది నీకు చేతనైతే బంగారం దానమి అంతే. అంటే ఒకప్పుడు ఇచ్చేవారమ్మా, కొంచెం ధనం ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఇచ్చేవారు. ఇప్పుడు అటువంటిది లేదు. ఇప్పటికి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బంగారం దానం చేసేవాళ్ళు. ఉంటే చేసుకోవచ్చు, ఇవాళ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఈరోజు అక్షయ తృతీయ అనే కాకుండా పరశురామ జయంతి అని అదే 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 ఆ మాట అంటారు. తర్వాత త్రేతాయుగానికి ఆరంభం అంటారు. ఇలా అనేకమైన, పరశురామ జయంతి కాదమ్మా, బలరామ జయంతి కదా. పరశురామ జయంతి అని కూడా అన్నారు. అలా ఇలా అనేక ఉన్నాయి. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కటి ఉండుంటాయి. ఏది ఉన్నా అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే ఇప్పటికీ జరుగుతూ ఉన్నది, మనకు అలవాట్లో ఉన్నది, సింహాచలంలో చందనోత్సవం. ముందు ఒలుపుత్సవం చేసి తర్వాత ఇవాళ చందనం పూస్తారు ఆయనకి. ఇది చందనం కూడా ఇప్పుడు దానం ఇవ్వడం చాలా ప్రధానంగా చెప్తారు. చూడండి, ఈ చెప్పినవన్నీ కూడా వేసవికాలపు ఎండ వేడిని తట్టుకునేవి ఉన్నాయి. విసనకర్రలు ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను. చెప్పులు, విసనకర్ర, తెల్లని బట్టలు, పెరుగన్నం, మంచినీళ్ళు, అవన్నీ వేసవి, చందనం, ఇవన్నీ వేసవి తాపాన్ని తగ్గించేవి కనుక ఈ వేసవి కాలంలో వచ్చేటటువంటి ఈ అక్షయ తృతీయ నాడు ఇది ఇటువంటివి దానం ఇస్తే మనం చేసిన పుణ్యం ఇంత ఉంటే అంతగా ఉంటుంది. అదే చేయమని చెప్పారు. బంగారమే కాకుండా దానానికి ఎక్కువ ప్రత్యేకత అక్షయ తృతీయ అని దానం, అది కూడా వేసవి కాలం పనికొచ్చే వస్తువులు. అంటే కొంతమంది అన్నారు కనకధార స్తోత్రం కూడా ఇదే రోజు అక్షయ. ఆ రోజు కనకధారా స్తోత్రం ఆ రోజు వచ్చిన రాకపోయినదంతా పక్కన పెట్టి ఈ రోజున కనకధారా స్తోత్రం చదివితే బంగారం వస్తుంది మన ఇంటికి. అంతే, ఆ దృష్టితో మనం చదవచ్చు. ఎందుకంటే అది కూడా సరైంది. ఎందుకంటే అక్షయ తృతీయ వెళ్ళిన 2 రోజులకి శంకర జయంతి ఉంది కనుక శంకరాచార్యులను ఈ రోజున కనకధారా స్తోత్రం చదివి ఆయన చెప్పిన మొదటి స్తోత్రం అదే కనుక అది చదివి ఆయన్ని తలుచుకుని ఒక్కరోజు ఆగి పంచమరేడు ఆయన ఆవిర్భవిస్తాడు కనుక ఆయనకి స్వాగతం చెప్పినట్టు కూడా ఉంటుంది. తప్పనిసరి కూడా కొంచెం బంగారం బంగారం పేర్లో బంగారం ఉంది కదా. అవునమ్మా, చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే.